కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడి గుండె నుండి నిలుపుకొని సాంప్రదాయ వ్యవసాయము ఆయన పట్టుదల ప్రతి విషయంపై చిత్తశుద్ధి అన్నిటి మించిన ఆత్మవిశ్వాసం ఉత్తమ వ్యక్తిత్వం ఆయనను ఏకగ్రీవకంగా గ్రామ సర్పంచ్ని చేసింది. పిలిస్తే పలికే నాయకుడు, ఆయనకు గల సేవా దృక్పథం ఆ నాయకుడిని మండల పరిషత్ అధ్యక్షుని చేసింది. మనం బ్రతకాలి, నలుగురిని బ్రతికించాలన్న ఆయన ఆశయ సిద్ధాంతాన్ని ఆయనను కాంట్రాక్ట్ పనుల వైపు దారి మళ్లించింది. రాజకీయం ఒకవైపు, కాంట్రాక్టర్గా మరోవైపు ఆయన కార్యాచరణ మరింత విస్తృతమైంది. నచ్చిన వ్యక్తులు నమ్మిన సిద్ధాంతాలకు ఎల్లవేళలా గౌరవించాడు. కాబట్టే ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి వనపర్తి శాసనసభ్యునిగా ప్రజల చేత అద్భుతమైన విజయాన్ని పట్టం కట్టించుకున్నాడు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే వన్ అండ్ ఓన్లీ ది లీడర్, మన గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు. వనపర్తి జిల్లా ప్రేక్షకులకు, పిఆర్ఎస్ మీడియా ప్రేక్షకులకు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ సార్ పరిచయం చేసుకుంటారు. అందరికి నమస్కారం. నా పేరు మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే. పిఆర్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. చెప్పండి. నమస్కారం సార్. సార్, మీరు రాజకీయంలో ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? నేను ఒక 12 సంవత్సరాల క్రితం అల్వాల మంగంపల్లి మా సొంత ఊరు, ఒకటే గ్రామ పంచాయతీ కింద ఉండే. సో అప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు టీడీపీలో పనిచేస్తుండే, మేము సో ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తుండే. సో జనరల్ మహిళ వచ్చింది మాకు అప్పుడు సర్పంచ్. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను అడగలే, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారే చాలా రోజుల నుంచి 2 ఊళ్ళకు ఆయన కాంటాక్ట్లు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ విలేజ్కి సంబంధించిన కొన్ని విషయాల్లో ఆయన ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు. ఒకసారి మేఘారెడ్డికి ఆ సర్పంచ్ ఛాయిస్ చేయండి అని ఆయన ప్రపోజ్ చేస్తే, నేను ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఇనానిమస్గా విలేజ్ తీర్మానం చేసిన తర్వాత మేము మాట్లాడిన దానికి నామినేషన్ వేసేదానికి ఒక 3 days గ్యాప్ ఉండే. సో 3 days తర్వాత ఓటర్ లిస్ట్ తీసుకొని నామినేషన్ వేసే క్రమంలో నామినేషన్ ఫిల్అప్ చేస్తుంటే ఫాము మా మిస్సెస్ది పేరు డిలీట్ చేసారు. సో అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఈ రాజకీయాల్లో ఇట్లా కూడా ఉంటుందా? సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి, అప్పుడు కొన్ని పెద్ద కుటుంబాలు ఉండే పెద్ద మందల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ పేరే డిలీట్ చేసారు. చేసిన తర్వాత నేను మళ్ళీ ఆ గ్రామంలో సో ఇదొక్కటి కోర్టుకు పోయినా, హైకోర్టు వరకు పోయినా. కార్డు ఉంది, 1 week బ్యాక్ వరకు, 4 days బ్యాక్ వరకు పేరుంది. కరెక్ట్ 4 days ముందే డిలీట్ చేస్తున్నారని దాని మీద పోతే అది ఒకసారి అది పబ్లిష్ అయిన తర్వాత అది ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేదనే క్రమంలో అధికారులు కూడా ఏం చేయలేకపోయారు. సో అప్పుడు మళ్ళీ విలేజ్లో మీ కుటుంబానికి మేము మాట ఇచ్చినాం, కానీ మీ తమ్ముడు భార్యకు వేరే వాళ్ళకి ఏమనే ఒక కాంప్లికేషన్ ఇష్యూ తీసుకొస్తే ఎలక్షన్ చేసి పోటీ చేసి గెలిచినాం మేము అప్పట్లో. సో అక్కడ స్టార్ట్ అయింది. సో ఇట్లా మోసం చేసిన కొంచెం బుద్ధి చెప్పాలని అక్కడ ఒక థాట్ వచ్చి అక్కడ స్టార్ట్ అయింది. రాజకీయాల్లో నేను ఎక్కువ కాలం టీడీపీలనే పనిచేసిన. సరే అవునన్నా కాదన్నా కూడా మేము టీడీపీలనే పనిచేసినాం, చాలా రోజులు పనిచేసినాం. సో రాజకీయంగా చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు మేము వర్క్ చేసినాం. తెలుగుదేశంలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసినాం. సో అట్లా అని నేను గురువుగా భావించడానికి నేను రెడీగా ఉన్నా, కానీ మళ్ళీ ఆయన ఎట్లా భావిస్తున్నారో నాకు తెలియదు. నేనైతే భావిస్తున్నాను. సార్, మీ రాజకీయ సమస్యలు ఏంటి? రాజకీయంగా నాకేం సమస్యలు లేవు. సో రాజకీయంగా సమస్యలు అంటే ఎత్తుకు పై ఎత్తేయడమే రాజకీయం. సో ఇక్కడ కొంతమంది వనపర్తిలో ఉన్న మేధావులు, నేను పెద్ద సీనియర్ను, నేను పెద్ద జూనియర్ను, నేను కుప్పం తర్వాత నేను చేసిన, ఒక ఆయన పులివెందుల తర్వాత నేను చేసిన, ఒక ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కాన్స్టిట్యున్సీ కంటే నేను చేసిన అట్లా చెప్పుకునేటోళ్ళు అందరూ మేధావులు అనుకుంటారు. నేనేమనుకుంటే నేను అస్సలు మేధావుని అనుకోను. ప్రజల మనసులో ఏముంది, వాళ్ళకి ఏం చేయాలి, నేను నన్ను ఎందుకు గెలిపించిందనే దాని మీద ఆలోచన చేస్తాను. దాన్ని సమస్య తీసుకుంటాను. సార్, మీరు రాజకీయం వచ్చినాక గతంలో చేసిన అభివృద్ధి పనుల కన్నా ఇప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఏంది, సమస్యలు ఏముండవు వనపర్తి జిల్లా వ్యాప్తంగా? సో వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వనపర్తి చాలా హిస్టారికల్, అంటే నిజాం గవర్నమెంట్లు ఉన్నప్పుడు అప్పటి నుంచి వనపర్తి అభివృద్ధి చెందింది ఒకటి. అట్లనే వనపర్తి రాజా గారికి కూడా అప్పుడున్న సంస్థలో చాలా దూరదృష్టితో వాళ్ళు అప్పట్లోనే వనపర్తిలో సెల్ఫ్ జనరేషన్ స్ట్రీట్ లైట్లు చేసే క్రమం నుంచి స్టార్ట్ చేస్తే ఆసియాలోనే నెంబర్ 1 మన సరళసాగర్ ప్రాజెక్టు సైఫన్ సిస్టమ్ చేసే కాడ నుంచి వనపర్తికి ఒక చరిత్ర ఉంది. అప్పట్లోనే 7 సముద్రాలు కట్టించిన చరిత్ర వనపర్తికి ఉంది, నెంబర్ 1. దాని తర్వాత ఆయన జయరాములు గారు కానీ, దాని తర్వాత ఆయన ఇంకా
మన డాక్టర్ బాలకృష్ణ గారు కానీ, దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, అక్కడి వరకు వనపర్తి అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. వాళ్ళ లెవెల్లో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రలో ప్రయత్నం చేసిండ్రు. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన 9.5 సంవత్సరాల్లో కొన్ని స్కీమ్స్, ఒకటి రైతులకు సంబంధించిన ఒక 10,000 స్కీము, దానికి సంబంధించిన ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొన్ని స్కీములు పెట్టి ప్రజలను ఒక ట్రాప్లో పంపించేసి మాయ చేసేసి మాయ మాటలు చెప్పి 9.5 సంవత్సరాల్లో అసలు అభివృద్ధి జరగలేదనేది నా ఉద్దేశం. అందులో ముఖ్యంగా వనపర్తికి సంబంధించి ఒక కలెక్టర్ బిల్డింగ్, ఒక ఎస్పీ బిల్డింగ్, ఆ రోడ్డు వైండింగ్ లో మధ్యలో ఒక డివైడర్ పెట్టి 4 పోల్స్ పెట్టి 4 చెరువులకు మినీ ట్యాంక్ బండ్లని వెనక ముందు రివిట్మెంట్ కట్టి మధ్యలో పోల్స్ వేసి అక్కడక్కడ గడ్డి పెట్టేసి బిల్లులు తీసుకుని ఇది డెవలప్మెంట్ అనుకున్నారు వాళ్ళు. అది కాదు డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే గల్లీ నుంచి స్టార్ట్ కావాలి, గ్రామం నుంచి స్టార్ట్ కావాలి, ప్రజలకు మినిమం ఫెసిలిటీస్, డ్రైన్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, ఆ ఇండ్లు కానీ, ఆ రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ. సో అట్లాంటి అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆ గల్లీ బాగుపడితే ఆ పట్టణం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడితే అట్లా మండలం బాగుపడితే, మండలం బాగుపడితే నియోజకవర్గం బాగుపడుతుంది, నియోజకవర్గం బాగుపడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ అట్లనే ఆలోచన చేస్తా, అంతకన్నా నేను కూడా అట్లనే ఆలోచన చేస్తా. దీనిలో భాగంగానే డెవలప్మెంట్. అది కాకుండా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అంతకుముందున్న డెవలప్మెంట్కు ఇప్పుడున్న డెవలప్మెంట్కు ఎగ్జాంపుల్, ఒక 75,000 ఎకరాలకు వనపర్తిలో 9.5 సంవత్సరాల్లో నీటి ఆయకట్టుకు సంబంధించింది మేము తెచ్చినామని కొంతమంది చెప్పుకుంటారు. మెయిన్ ఇష్యూ అది. దానికి సంబంధించి ప్యాకేజ్ నెంబర్ 27 కానాపల్లి నుంచి టువర్డ్స్ వనపర్తి మండలం అంతా తిరుగుతూ పానగాల్ మండలి పోతుంది. దాన్ని ఆ రిజర్వాయర్ కంప్లీట్ అయింది ఎప్పుడు 14-15 ఏళ్ళ కింద. కెనాలు కంప్లీట్ అయింది, 27 కంప్లీట్ అయింది. టువర్డ్స్ పెద్దమందరి సైడ్ పోయి అటు దేవరకద్ర పోయి 17 ప్యాకేజ్ నెంబర్ 17 కంప్లీట్ అయింది. దాని తర్వాత ఈ రంగసముద్రం భీమాకు సంబంధించినవి కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిండ్రు. ఇవన్నీ ఓన్లీ ఫర్ ఒక డైవర్షన్. అంటే ఆ కానాపల్లె రైతులు, ఆ R&R రైతులందరూ ఖాళీ చేయట్లేదని డైవర్షన్ చేస్తే ఒక 20,000 ఎకరాలకు వచ్చింది. దాని తర్వాత ఈ బుద్ధారం లిఫ్ట్ కెనాల్ చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడే అది ప్రపోజల్ ఉంది 10,000 ఎకరాలకు. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ కూడా చేసి ఉండే. సో దానికి ఒక అలీపూర్ దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టేసి దాన్ని న్యాచురల్ వ్యాలీలో, ఫారెస్ట్ వ్యాలీలో తీసుకొచ్చి బుద్ధారం నుంచి అప్పుడు 14 ఏళ్ల కిందట చేసిన ఆ కెనాల్ను నేను నా సొంత డబ్బులు పెట్టి అప్ టు తాడుపర్తి చెరువు వరకు తీసుకొచ్చినాం. సో అది ఇప్పటివరకు బిల్లు కాలే, నేను ఛాలెంజ్ చేస్తాను. దానికి ఒక 10,000 ఎకరాలు వచ్చింది. దాని తర్వాత అదే క్రమంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు బయట అంతా వర్కులు చేస్తున్నారు. తుమ్మిళ్ళ ప్రాజెక్టు, వేరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే మీ కాన్స్టిట్యున్సీ, మీ మండలం బుద్ధారం రైట్ కెనాల్, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ అది చేయాల్సి ఉంటుందంటే అది కూడా మేమే కంప్లీట్ చేసి దాని తర్వాత 18 కోట్ల నుంచి స్టార్ట్ చేసి 58 కోట్ల వరకు దాన్ని ఆ ప్రపోజల్ తీసుకెళ్లి అప్ టు గట్లఖానాపూర్ వరకు తీసుకెళ్ళినాం. దాన్ని 26 కిలోమీటర్లు. దానికి ఒక 25-30 ఎకరాల ఆయకట్టచ్చు. దాని తర్వాత గన్పూర్ బ్రాంచ్ కెనాల్ ఒక టెండర్ పిలిస్తే దానికి కూడా కాంట్రాక్టర్ చేయకపోతే అక్కడ మా బ్రదరు, మేము, అక్కడున్న లోకల్ నాయకులు అవి మేమే చేసినాం. దాని తర్వాత D8 to D5 ఆ గోపాలపేట మండల నాయకులు, ఆ రేవల్లి మండల నాయకులు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంతమంది అప్పుడున్న జడ్పీ చైర్మన్ కొన్ని డబ్బులు పెట్టి అవన్నీ పెండింగ్ ఉన్నాయన్నీ చేసి వాటర్ ఇచ్చినాం. ఆ వాటర్ ఇచ్చిన దానిలో ఏలూరు దగ్గర KLI పంప్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ, జొన్నలవాడ దగ్గర చేసింది కాంగ్రెస్ పార్టీ, గుడిపల్లి రిజర్వాయర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ కెనాల్ అప్ టు కల్వకుర్తి 114 కిలోమీటర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అలీపూర్ కాడ ఒకటి, లట్టుపల్లి కాడ ఒకటి 2 బొక్కలు కొట్టి నేనే చేసిన అని చెప్పుకుంటారు. అది కాదు, అది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, అందులో మీరు ప్రయత్నం చేసి వచ్చినాయి. సో అట్లా చెప్పుకోవద్దు, చేసిందే చెప్పాలని నా ఉద్దేశం. సార్, ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో 33 వార్డులు ఉన్నాయి వనపర్తి మున్సిపాలిటీ. అంచనాలు ఎన్ని గెలుస్తారని అంచనాలు, దానికి తీసుకుపోయే ముందర ఏమైనా వార్డులను అది కౌన్సిలర్లకు నిలబడే తోళ్లకు మీరు ఏం సలహాలు ఇవ్వబోతున్నారు? 33 వార్డులకు జనరల్గా ఎవరు చెప్పినా మొత్తం మేము క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తారు. కానీ మేము 90-95% మేము కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థులు 100% గెలుస్తున్నారు. 100% గెలుస్తున్నారు. ఎందుకు గెలుస్తున్నారు అంటే నేను వచ్చిన ఈ 2 ఏళ్లలో ఓన్లీ వనపర్తి పట్టణానికి 864 కోట్లు, అంటే సీసీ రోడ్లకు ఒక 50 కోట్లు, ఆ రోడ్డు వైండింగ్ దానికి బ్యాలెన్స్ ఉంటే ఒక 20 కోట్లు, దాంతోపాటు ఆ ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన ఒక 700 ఇల్లు ఇస్తే అదొక 35 కోట్లు, రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ, ఎలక్ట్రిసిటీ, ఓన్లీ ఎలక్ట్రిసిటీ వనపర్తి టౌన్లో 30 కోట్లతో లూజ్ వైర్లు పోల్స్ షిఫ్ట్ చేసినాం. ఆ పెండింగ్స్ అన్ని చేసినాం.
ఇవన్నిటికంటే ఎక్కువ రాబోయే రోజులలో మొన్ననే మళ్ళీ 18.7 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ 19 క్రోర్స్ ఒక యూడిసి ఫండ్ సెంట్రల్ స్టేట్ సంబంధించిన ఆ ఫండ్ వచ్చింది, టెండర్ అయింది. దాంతోపాటు ఒక స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఉంటే అదొక 3 కోట్లు టెండర్ ఇచ్చినాం. ఆ 2 కాకుండా ఇంకో 50 కోట్లు సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాం. నెక్స్ట్ 3 years లో వనపర్తి పట్టణంలో చాలా రోజుల తర్వాత అన్ని గల్లీలో 33 వార్డులలో పార్టీలకు అతీతంగా సీసీ రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రికల్ సమస్య తీరుస్తున్నాడు ఎమ్మెల్యే కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి, రేవంత్ రెడ్డి గారు కాబట్టి, మేఘారెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వనపర్తి పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు. సో 33లో మేము 30 పైన గెలుస్తాం. సార్ మీరు ఇప్పుడు మహిళకు ఉచిత బస్సు ఉంది, ఉచిత బస్సు కాకుండానే మీకు ఇంకా పీరియడ్ ఉంది 3 years పీరియడ్. 3 years పీరియడ్లో మహిళకి ఏమైనా ప్రత్యేక భద్రత ఏమైనా ఏర్పాటు చేస్తారా? వాళ్ళకి ఏమన్నా రాబోయే ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళు బతకడానికి ఏమన్నా ఇట ప్రత్యేకంగా మీ ద్వారా ఏమన్నా చేకూరుస్తారా? మహిళలకు సంబంధించి స్పెసిఫిక్ మహిళలకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళలకు చాలా చేసింది. తో అంతకు ముందున్న రాజశేఖర రెడ్డి గారు ఆ మహిళలకు పావుల వడ్డీతున్న రుణాలు స్టార్ట్ చేసి, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ చేసి మహిళలకు ఒక భద్రత తీసుకొచ్చిండు. అక్కడికి ఒక డెవలప్మెంట్ వచ్చింది. బ్యాంకర్స్ కూడా మనం పోతే లోన్లు ఇయ్యారు కానీ ఇప్పుడు మహిళలకు ఇస్తారు. మళ్ళా మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 2 years లో ఆ పావుల వడ్డీ కూడా ఎత్తేసి మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ మహిళలకు ఏదైనా ఇంతకు ముందు చరిత్రలు ఎవరు చేయలే, వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైనా లోన్ తీసుకొని బ్యాంకర్స్ నుంచి క్యాంటీన్లో ఇంకేదన్నా వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ బిజినెస్ పెట్టుకుంటే అదేమన్నా ఇన్ కేస్ బర్నింగ్ అయినా, ఇంకేదైనా ఫైర్ అయినా, ఇంకేదైనా న్యాచురల్గా ఏమైనా ఇబ్బంది అయినా దానికి ఇన్సూరెన్స్ మాఫ్ చేసి వాళ్ళు మళ్ళీ కట్టాకర్ లేకుండా చేస్తున్నాం. మహిళలకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేసి ఆ హెడ్ మాస్టర్తో పాటు ఆమెకు జైంట్ సిగ్నేచర్ ఇచ్చి ఆ స్కూల్స్లో ఏం ఫెసిలిటీ, వాష్రూమ్, లైట్స్, ఫ్యాన్స్, మినిమం ఫెసిలిటీ ఏం కావాలో చేస్తున్నాం. మహిళలకే అందులో బీదల పిల్లలే హాస్టల్లో, స్కూల్లో చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు ఆ బట్టలు కుట్టేది కూడా వాళ్ళకే ఇచ్చినాం. సో ఇట్లా మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చి దానికి ఓనర్లు చేసినాం, డీజిల్ బంకులు పెట్టిస్తున్నాం. ఇంకా 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది. అందులో మహిళలను చాలా ముందు వరుసల్లో పెట్టేస్తే మహిళల దగ్గర అమౌంట్ ఉంటే భద్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళను ముందు పెట్టే ఏ బిజినెస్ చేసినా, ఏ ప్రొసీజింగ్లు ఇచ్చినా, ఇందిరా మిల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా రేపు ఏదైనా వడ్డీ లేని రుణాలు ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా బిజినెస్ పరంగా ఇచ్చినా, ఏది ఇచ్చినా మహిళల పేరు మీద ఇస్తే వాళ్ళు చాలా బాగుపడతారు కాబట్టి, పొదుపుతూనే చేస్తారు కాబట్టి మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము వాళ్ళని ప్రోత్సహిస్తాం. వనపర్తి నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్లకు మీ ద్వారా ప్రత్యేకంగా ఏమన్నా చూపగలుగుతారా? వనపర్తిలో మీరు అన్నట్లు వనపర్తిని చదువుల పర్తి కూడా అంటాం మనం. సో ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అన్ని టైప్ ఆఫ్ జేఎన్టీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, పీజీ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్లు ఈ శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు అల్లంపూర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, వనపర్తిలో ఆపర్చునిటీ ఉందని చాలా మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ చదువు మీద చాలా గొప్ప ఆశలు ఉంటాయి, బాగా చదువుకుంటున్నారు. ఆ పిల్లల కోసం మేము గ్రంథాలయంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ గ్రంథాలయం ఓపెన్ చేసి ఆ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఆడ ఇంకేమైనా మినిమం ఫెసిలిటీస్ కావాలన్నా లైట్ లేదంటే లైట్లు వేయించినాం, వాటర్ కావాలంటే వాటర్ ఇప్పిస్తున్నాం. వాళ్ళకి ఇంకా భోజనాలు కావాలంటే నేను మొత్తం లాస్ట్ ఇయర్ అయితే నేను 4 లక్షల బిల్లు కట్టిన వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళకి ప్రోత్సహించాలని. వాళ్ళందరికీ అట్లాంటివన్నీ చేస్తూనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చదువుకొని పోయిండు. ఇక్కడ ఆయనకు నాకు చాలా వేదిక మీద చెప్తాడు, ఆయన నాకు వనపర్తి కల్చర్ నేర్పింది, వనపర్తి సమాజంలో ఎట్లా బతకాలని నేర్పింది అని చెప్తాడు. కాబట్టి ఆయనకి ఏ అవకాశం వచ్చినా, ఏదైనా ఇండస్ట్రీ వచ్చినా, మాది అగ్రికల్చర్ డిపెండబుల్ కాన్స్టిట్యున్సీ, మాది హైవేలో లేదు, కొంచెం ఇండస్ట్రీస్ ఇచ్చేసి మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నేను సీఎం గారి దగ్గర చాలాసార్లు మాట్లాడినా. దాంట్లో మొట్టమొదటిగా నేను సక్సెస్ అయినా 47 కోట్లతో నా ఫిబ్రవరిలో ఫిష్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ ఒకటి శాంక్షన్ తీసుకొచ్చినాం. దానిలో కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఇక్కడ స్నేహ చికెన్, దానిలో వాళ్ళు వేరే ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీ ఉంటే దాంట్లో ఒక 300 మందిని నేను పెట్టించిన. అట్లనే ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీ రంగాపూర్ ఉంటుంది, దానిలో ఒక 200 మందిని పెట్టించినాం. సో ఇంకా ఒక 2-3 వేల మందికి ఎంప్లాయ్మెంట్ మన యువకులకు దానికి రావాలనే ఉద్దేశంతో మొన్ననే ఐటీ టవర్ శాంక్షన్ చేసి టెండర్ కూడా అయిపోయింది. దానిలో కొంతమందికి అవకాశాలు వస్తాయి. సో మ్యాక్సిమం వనపర్తి యువకులకు ఎంత వీలైతే అంత చేయాలనే ఉద్దేశంతో మనం ముందరకు పోతున్నాం. ఈ 2 yearsలో
నాకు బాగా గుర్తుంది. వనపర్తిలో మనం 67,000 మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే నాకు తెలిసి వనపర్తి నుంచి చాలా బాగా చదువుకొని ముందరకు పోయిండ్రు. ప్రతి పోస్టింగ్ ఇచ్చినప్పుడల్లా 2-3 బస్సులు పెట్టి పంపిస్తున్నాం. అంటే యావరేజ్ నాకు తెలిసి 10-15% వనపర్తి పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇన్ కేస్ గవర్నమెంట్ ఉద్యోగం రాకుంటే ప్రైవేట్లో మంచి సెక్టార్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. యాంగిల్ ఆలోచన చేస్తాం. సార్, ఇప్పుడు ప్రభుత్వ పథకాలే కాదు, మీరు సొంతంగా ఏమన్నా ప్రజలకు కల్పిస్తున్నారా ప్రత్యేకంగా? నేను సర్పంచ్గా ఉన్నప్పుడే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రాలే. సో అప్పట్లోనే ఆడబిడ్డ పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 21,000 పుస్తకమెట్టలకు నేను ఫస్ట్ మా మంగంపల్లి అల్వాల గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేశాను. సో దాంతోపాటు ఆడపిల్లలు ఎక్కడైనా బయటికి పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటే సైకిల్ ఇప్పించినాం. ఆ స్కూల్లో ఏదైనా మినిమం ఫెసిలిటీ లేదంటే అట్లా అది స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మంగంపల్లిలో 13-14 సంవత్సరాల కింద బీద ఎవరైనా చనిపోతే పాపం వాళ్ళకి అంత్యక్రియలకు ఇబ్బంది ఉంటుందని 5,000తో స్టార్ట్ చేస్తాను. ఈ 3 స్కీములు నేను సర్పంచ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాను. సో అది తర్వాత నేను ఎంపీపీ అయినాక మండలానికి విస్తరించినాం. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక మొత్తం కాన్స్టిట్యున్సీకి ఈ నేను చెప్పిన స్కీములలో ఈ మేఘన్న అభయస్తం 5,000 స్కీమ్ మాత్రం యాజ్ ఆన్ డేట్ కంటిన్యూ చేస్తాం. సార్, ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలని సమాచారం. అయితే మీ వర్గానికి పథకాలు అందుతున్నాయని ఆరోపణ ఉంది. దానికి మీరు ప్రజలకు ఇచ్చే సమాధానం? ఒకటి, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అసలు కాంగ్రెస్ లో 2 వర్గాల సంగతికి వస్తే పక్కన పెట్టండి. బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కమ్యూనిస్టియా, ఎంఐఎం, వేరే ఏ పార్టీలకు ఉన్నా మొత్తం ఆన్లైన్ సిస్టమ్. రేషన్ కార్డు కావాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇందిరా మిల్లు కావాలంటే L1, L2, 3 వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఏ స్కీమ్స్ అయినా డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే అధికారులు దాన్ని రెటిఫికేషన్ చేసి ఎంక్వైరీ చేసి సర్టిఫై చేస్తేనే ఆ స్కీమ్ వస్తుంది. సో దీనికి పార్టీలకు అతీతంగానే ఏ స్కీమ్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా పార్టీలకు అతీతంగానే వస్తాయి. సో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యేనో ఎంపీనో రూలింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంచెం కార్యకర్తలకు వచ్చే స్కీమ్స్ ఏముంటాయి చెప్పండి. ఏదన్నా కార్పొరేషన్ లోన్స్ కానీ ఇంకేదన్నా కార్పొరేషన్ లోన్స్ ఉంటే అది కొంచెం ఎమ్మెల్యే చేతులు ఉంటుంది. ఆ ఇందిరమ్మ ఇల్లు ఏదైనా లెటర్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే చేతులు ఉంటాయి. ఆ 2 కాకుండా నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనేది అస్సలు ఉండదు. మీరు అన్నట్లు ఆ వర్గం ఏదైతే ఉందో, సో కాంగ్రెస్ పెద్ద పాత పార్టీ, పెద్ద పార్టీ, సముద్రం లాంటి పార్టీ కాబట్టి చిన్న ఉంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు. సార్, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉంది, దానిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? సో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాళ్ళు 37,500 కోట్లు ఎస్టిమేషన్ కాస్ట్ వేసినారు. వేసేసి దాన్ని టెండర్స్ పిలిచినారు. 0లో టెండర్ పిలిచినారు, టేల్ ఎండ్లో టెండర్ పిలిచినారు. సో ప్యాకేజ్ నెంబర్ 2, ప్యాకేజ్ నెంబర్ 3, ప్యాకేజ్ అప్ టు 14 ప్యాకేజ్ టెండర్ పిలిచినారు. దానిలో భాగంగా వాళ్ళు 22,600 crores ఖర్చు పెట్టినారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్న 9.5 ఏళ్లలో 22,700 కోట్లు ఖర్చు పెట్టినారు. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాల. సో వాళ్ళు ఏమంటారు, మేము 90% కంప్లీట్ చేసినాం, ఇట్లా మోటార్ ఆన్ చేస్తే సరే నీళ్ళు వస్తాయి అంటారు. నీళ్ళు ఏడికి వస్తాయి? అసలు ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే ఈ రోజు వరకు కూడా పాలమూరు రంగారెడ్డి అగ్రికల్చర్ పర్పస్ కాదు. ఇది మీరు రాసి పెట్టుకోవాలి. వాళ్ళు ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ హైదరాబాద్ కానీ టెండర్స్ పిలిచినారు. దాని విషయంలో ఇప్పుడు 90 TMCలు కావాలని రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ చాలా సార్లు తిరిగి ఉన్నారు. ఎందుకు తిరిగి ఉన్నారంటే అక్కడ ఆ జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి పాలమూరు రంగారెడ్డి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, అప్పుడున్న సీఎం కేసీఆర్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అని ఆ పర్పస్ లో తీసిండ్రు. కాదు, డ్రింకింగ్ వాటర్ కాదు, అగ్రికల్చర్ పర్పస్ 12,40,000 ఎకరాలకు పాలమూరు రంగారెడ్డితో పాటు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కు మాకు అలాట్మెంట్ కావాలి. దానిలో 90 TMCలు కావాలి మాకు. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు మేము ఎత్తిపోసుకుంటాం. దాంట్లో భాగంగానే ఇమ్మీడియట్ గా మీరు 45 TMC ఇవ్వండి అంటే మీరు 45 TMC అడిగారు. ఏం పని పాట లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ల ముందు 2023 నవంబర్లో ఎలక్షన్ ఉంటే అక్టోబర్లో మేఘాల మీద ఒక్క మోటార్ రెడీ చేసి పాలమూరు జిల్లాలో అందరూ చెంబులు, లోటలు, బిందెలు అన్ని తీసుకొచ్చి అర్జెంట్ మేము మోటార్ ఆన్ చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం, ఆ నీళ్ళు తీసుకెళ్లి ఊళ్ళల్లో పూజలు చేయాలని చెప్పారు. సో ఆ పాపం తల్లి కొట్టుకొని పోయింది. ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ దిగక ముందే మోటార్ బంద్ అయింది. సో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, ఇక్కడ ఉన్నపర్తికి సంబంధించి నేను మాట్లాడాల్సి వస్తే 2,800 ఎకరాలు వనపర్తికి సంబంధించిన ఏదుల, కొంకలపల్లి, బండరాయిపాకల ల్యాండ్ పోయింది. పొలాలు పోయినాయి మన రైతులకు.
ఒక్క ఎకరాకు అలాట్మెంట్ లేదు. సో అదొక బాధ. ఫస్ట్ మనకు ఆయకట్టు కావాలి. 46,000 ఎకరాలు దాని నుంచి స్టెబిలిటీ వస్తుంది. అట్లనే ఇప్పుడున్న 75,000 ఎకరాలకు మార్చ్ ఏప్రిల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. అండ్ ఫస్ట్ సీజన్లో జూన్ జూలైలో తుకాలు పోసుకునేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది. సో అప్ స్ట్రీమ్లో కొన్ని రిజర్వాయర్లు ఉండాలి, ఏదిలా కట్టిన్నారు. దాంట్లోకి వెళ్ళి కనీసం 1 TMC మనకు వనపర్తికి అలాట్మెంట్ చేయాల్సి ఉండే. దాని మీద మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినాం. త్వరలోనే అలాట్మెంట్ కూడా తీసుకొస్తాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయనేది అబద్ధం. ప్యాకేజ్ నెంబర్ 1 500 కోట్లు ఆరి, ప్యాకేజ్ నెంబర్ 1 నుంచి 2 అంటే నార్లాపూర్ నుంచి ఏదులోకి వచ్చే దానిలో కాంట్రాక్టర్కు 800 కోట్లు బిల్లు పెండింగ్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్కి 800 కోట్లు, అన్ని పేపర్లు ఫైల్ అన్ని బిల్డింగ్ పెట్టి చెత్త పెట్టి మా నెత్తి మీద పెట్టిపోయారు. సో ఇప్పుడు ఎస్టిమేట్ చేస్తే, ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఎస్టిమేట్ చేస్తే 87,500 కోట్లు దాని కాస్ట్ అవుతుంది. దానిలో వాళ్ళు చేసింది 22,600. సో 26%, 27% వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చేయాలి. ఆ చేసే క్రమంలో ఈ 2 ఏళ్లలో 22,500 కోట్లు డివైడెడ్ బై 9.5 సంవత్సరాలు, సంవత్సరానికి వాళ్ళు ఎంత పెట్టారు. మేము వచ్చినాక ఈ 2 yearsలో మేము 0 నుంచి స్టార్ట్ చేసాం. నార్లాపూర్ పంప్ హౌస్ కంప్లీట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాం, అది బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోవచ్చింది. నార్లాపూర్ నుంచి ఏదులకు ఆర్డర్ అంటే ఆర్డర్ రాక్ అంటాం కదా మనం, దాని 15 లక్షల క్యూబిక్ మీటర్లు పెండింగ్ ఉంటే ఆల్మోస్ట్ అది అయిపోవచ్చింది, అది కంప్లీట్ చేసినాం. ఏదులలో కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉంటే అది కంప్లీట్ చేసినాం. ఏదుల నుంచి మన ఒట్టెంకు బ్యాలెన్స్ ఉంటే అది కంప్లీట్ చేసినాం. దీనికి 6,700 కోట్లు మేము యాజ్ ఆన్ డేట్ ఖర్చు పెట్టినాం 2 ఏళ్ళలో. సో వాళ్ళు 9.5 సంవత్సరాలు ఎంత పెట్టినారు, మేము 2 ఏళ్ళలో ఎంత పెట్టినాం. కానీ వాళ్ళు 0లో పెట్టాల్సింది ఎండింగ్లో పెట్టి మిడిల్లో పెట్టి, మేము అట్లా కాకుండా 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే దానికి అగ్రికల్చర్ కింద పర్మిషన్స్ వస్తుంది, ఆయకట్టు వస్తుంది. దానికి ఫుల్ పేజ్గా రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేయబోతున్నారు. అది కాకుండా మా రేవంత్ రెడ్డి గారు ఆ డిప్యూటీ సీఎంకు, క్యాబినెట్లో ఉన్న మిగతా మంత్రులకు తెలంగాణ రాష్ట్రానికి సాలిడ్ మెసేజ్ ఇచ్చినారు. వనపర్తి చదువుకున్న నేను, కొండారెడ్డిపల్లి అచ్చంపేటలో పుట్టిన నేను, కొడంగల్లో ఎమ్మెల్యే అయిన నేను, పాలమూరు రంగారెడ్డి పుట్టిన నేను, నాకు బూరుల రామకృష్ణరావు గారి తర్వాత నాకు అవకాశం వచ్చినది. సో పాలమూరు వెనుకబడ్డ పాలమూరు డెవలప్ చేయాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ యావరేజ్ 3 lakhs బడ్జెట్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని. అందులోకి వెళ్ళి 20,000 కోట్లు ఎవ్రీ ఇయర్ నేను పాలమూరు రంగారెడ్డికి పెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ పెట్టినాడు, ఈ ఇయర్ కూడా పెడుతున్నారు. దానికి సాక్ష్యమే వనపర్తికి మనకు 1000 కోట్లు ఇంటిగ్రేటెడ్ డబ్బు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, ఆయన చదువుకున్న స్కూల్ కావచ్చు, పాలిటెక్నిక్ రెనోవేషన్ కావచ్చు, పాలిటెక్నిక్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా వేరే హాస్టల్స్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఇవన్నీ ప్రయారిటీ కింద చేస్తున్నాం. ఇట్లా ఆయన చెప్పినట్లు 20,000 కోట్లు ఇంటూ 5 ఏళ్ళు వేసుకున్నప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1000 నుంచి 1,500 కోట్లు ఒక ఇయర్కి వస్తాయి. సో ఇంకా 3 ఏళ్లలో దాదాపు 4-5 వేల కోట్లు వనపర్తి కాన్స్టిట్యున్సీకి వస్తాయి. సో అన్ని మినిమం ఫెసిలిటీస్ ఏమేం కావాలో ఇక్కడ ఉన్న వనపర్తికి ఏమేమి అవసరం ఉందో అన్ని చేసే క్రమంలో అదే పని మీద ఉన్నాం. ఆ బీఆర్ఎస్లకు మతి భ్రమించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ చెల్లెలు చెప్పింది, ఆమె చెల్లెల స్ట్రోక్ రైలు వాళ్ళకి పిచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. నిర్మాణం ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు? సో గొల్లపల్లి రిజర్వాయర్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వనపర్తికి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు 40 TMCలు కేఎల్ఐ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ 25 TMCలు ఉండే. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 40 TMCలు చేసింది, 15 TMCలు ఇంక్రీజ్ చేసింది. అది వాళ్ళు చేసిందనే చెప్తున్నాం. చెప్పిన తర్వాత దానికి 4,60,000 ఆయకట్టు ఉంది. కేఎల్ఐకి 4,50,000 ఆయకట్టు ఉంది. కానీ అక్కడ 5 పంపులు ఉంటే 3 పంపులు నడుస్తాయి. ఒకవేళ 4వ పంపు స్టార్ట్ చేస్తే కెనాల్ పట్టదు, రిజర్వాయర్ పట్టదు, మోటార్లు నడవవు. సో దాని తర్వాత మనం ఇచ్చిన కూడా మన లెఫ్ట్ కెనాల్ది 2000 క్యూసెక్సే వాటర్ పోతుంది. సో దీన్ని ఏం చేయాలని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 2016లో నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా లెటర్లు రాశారు. లెటర్ రాసిన తర్వాత 2018లో కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చారు. సో కేఎల్ఐలో 4 లక్షల ఎకరాలు ఉంది కాబట్టి 40 చిన్నవి ఒకటే దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఉన్న చెరువులను ఆన్లైన్ రిజర్వాయర్ చేయాలని 40 ప్రపోజ్ చేశారు. చేసి 4,416 కోట్లకు వాళ్ళే రికమెండ్ చేశారు. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మొన్న మామూలు ప్రెస్ మీట్ కూడా వచ్చారు. దానిలో భాగంగానే 40లో వనపర్తిలో 5 ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మామనాడు జిల్లాలో నాగర్కర్నూలు పార్లమెంటు టేలెండ్ వరకు 40 ఉంటే వనపర్తిలో 5 ఉన్నాయి. అందులో ఒకటి గొల్లపల్లి, ఒకటి గోపాల్పేట్, తర్వాత ఒకటి బుద్ధారం స్టేజ్ 2, బుద్ధారం స్టేజ్ 1,
ఒకటి గణప సముద్రం, ఒకటి గట్ల కనపూర్. ఈ 6 దానిలో ఉన్నాయి ఆన్లైన్లో. అందులో గణప సముద్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు, పని నడుస్తుంది. బుద్ధారం వాళ్ళు ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు, పని నడుస్తుంది. స్టేజ్ 2 ఇప్పుడు నేను ప్రపోజల్ 2-3 రోజులు జీవో వస్తుంది, టెండర్ పిలుస్తున్నాం. ఇంకా చేయాల్సింది గొల్లపల్లి, గోపాల్పేట, గట్ల కనపూర్ మిగిలి ఉన్నాయి. ఆ గట్ల కనపూర్ సంగతి దేవుడు ఎరుగా, చేయకపోయినా ఏం కాదు. ఎందుకు చెప్తుందంటే వనపర్తి రాజాగారు కట్టిన సప్త సముద్రాలన్నీ టేలెండ్లో ఉన్నాయి. టేలెండ్ అంటే అప్పుడు కొత్తకోట వనపర్తికి ఉండే, అడ్డాకల్ వనపర్తికి ఉండే. సో ఇక్కడ ఈ సైడ్ అన్ని వనపర్తికి ఉండే. అక్కడ గణప సముద్రం కానీ, వేణుగోపాల సముద్రం కానీ, రంగ సముద్రం కానీ, కృష్ణ సముద్రం కానీ, సరళసాగర్ కానీ అవన్నీ టేలెండ్కు ఉన్నాయి. దాని తర్వాత వనపర్తి కాన్స్టిట్యూన్సీకి ఎక్కడ నీళ్లు రావు, అవన్నీ అటు కిందికి వెళ్ళిపోతాయి. సో మనకి ఇది అప్పర్ హ్యాండ్. కొల్లపల్లి రిజర్వాయర్కి టేలెండ్కు వనపర్తికి 60 మీటర్ల ఎత్తులు ఉన్నాం మనం. సో అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి అది వాళ్ళే జీవోలు తెచ్చిండ్రు, వాళ్ళే ప్రపోజల్ చేసిండ్రు. అప్పుడున్న నిరంజన్ రెడ్డి, అప్పుడున్న జూపాలి కుషారావు, అప్పుడు ఆయన కూడా అందులోనే ఉండే. వాళ్ళు లెటర్లు రాసిండ్రు, జీవోలు ఎప్పుడు వచ్చినాయి, ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అని 40 రిజర్వాయర్లకు పంపించినాక కేసీఆర్ గారు ఇన్ని డబ్బులు మన దగ్గర లేవు, 20 రిజర్వాయర్లు చేద్దామని 20లో 6 శాంక్షన్ ఇచ్చిపోయాడు. సో ఆ వాళ్ళు తీసుకొచ్చిన ఆ శాంక్షన్ ఇచ్చింది అది వనపర్తికి వరప్రదాయిని. గొల్లపల్లి ఒకటి, గోపాల్పేట ఒకటి, బుద్ధారం స్టేజ్ 2 ఒకటి, బుద్ధారం స్టేజ్ 1 ఒకటి. ఆ 4 కడితే అక్కడ ఒక మినిమం 2 TMC 4 కలిపి అక్కడ ఆపగలిగితే వనపర్తి రైతులకు 1,50,000 ఎకరాల రైతులకు ఒకటి జూన్ జూలైలో కృష్ణానది రాదు, తుకాలు పోసుకునే టైంలో అప్పుడు వాడతాం. మళ్ళీ ఏప్రిల్ మేలో కృష్ణానదిలో నీళ్ళు అయిపోతాయి, సెకండ్ క్రాప్, అప్పుడు ఆ నీళ్ళు వాడతామనే ఉద్దేశంతోన వాళ్ళు ప్రపోజ్ చేసిన దాన్ని నేను ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అది శాంక్షన్ స్టేజ్కి వస్తే ఇప్పుడు రిజర్వాయర్ వద్దు, వాటర్ వద్దు అని కొంతమంది ఆ ఊళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మీ పత్రిక ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దాన్ని క్లారిటిస్తాను. సార్, వనపర్తి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రకు మాజీ ఎమ్మెల్యేల పేర్లు డాక్టర్ బాలకృష్ణ కానీ, జయరాములు కానీ పేర్లను మార్చాలని ప్రస్తావన ఎవరు తెచ్చాను మీతోటి? యాక్చువల్లీ జిల్లాకు కాదు అది, నేను ప్రపోజ్ చేసింది జిల్లాకు కాదు. నిజంగా కూడా నా దగ్గరికి ఎవరు ప్రపోజల్ తీసుకురాలి. సో నాకు వచ్చిన ఆలోచన, వనపర్తి ప్రజల ఆకాంక్ష, వనపర్తికి ఒక ప్రజా డాక్టర్గా ఒక చేతన చేయబట్టుకొని ఒక చేతన టాబ్లెట్లు రాసే డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు ఎందుకు పెట్టకూడదు, ఆ మెడికల్ ఆర్గనైజేషన్కు ప్రజా డాక్టర్ అని నాకు వచ్చింది. ఆ రోజు March 2, 2024 సీఎం గారు వచ్చినప్పుడు నేనే ప్రపోజ్ చేసినాను. అట్లనే వనపర్తికి మాజీ ఎమ్మెల్యే జయరాములు గారిది ఇంటిగ్రేటెడ్ హబ్కి ఎందుకు పెట్టకూడదు, వాళ్ళని మనం గుర్తు చేసుకున్నాలి కాబట్టి ఆ పేరు నేనే ప్రపోజ్ చేసిన. ఆ రెండింటికి ఆ రోజు ఆయన అదే స్టేజ్ మీద అనౌన్స్ చేసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో నాకు తెలిసే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఆ పేర్లు పెట్టేది అది అయిపోతుంది. ఇంకో కొత్త ఆలోచన ఒక 3-4 రోజుల కిందట వనపర్తిలో చిన్నారెడ్డి గారుల బ్రదరు, ఆయన మాధవ్ రెడ్డి న్యూరో సర్జన్, 26 సంవత్సరాల కిందట దురదృష్టవశాత్తు చనిపోయిండు. సో ఆయన పేరు కూడా మనం వనపర్తి ప్రజలకు పార్టీలకు అతీతంగా సేవలు చేసిండు, ఆయన చాలా సేవ చేసిండు. సో నెక్స్ట్ వచ్చే మెడికల్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు ఎక్కడ అవకాశం వస్తే ఆ మాధవరెడ్డి గారి పేరు కూడా మనం పేరు పెట్టుకొని ఆయన కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మనం వాళ్ళ పేర్లు వనపర్తి ప్రజల మనసులున్న ఆకాంక్ష, అవకాశం ఉండి మినిస్టర్లు ఉన్నప్పుడు వీళ్ళు చేయలే కొంతమంది పెద్ద మనుషులు, మనకు అవకాశం వచ్చింది ఎందుకు చేయకూడదని నాకు ఆలోచన వచ్చింది, నేను చేస్తున్నాను. సార్, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీరు కొన్ని నిధులు తెచ్చిండ్రు ఇన్ని కోట్లని. ఆ ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని తెచ్చిండ్రు, ఎంతవరకు పనులు స్టార్ట్ అయింది? వనపర్తి నియోజకవర్గానికి మనకు జనరల్గా NRGS రోడ్ విలేజ్లకు సంబంధిస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అక్కడ ఉన్న అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, సో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దానిలో భాగంగానే ఓన్లీ గ్రామ పంచాయతీలకు 140 కోట్లు మేము CC రోడ్లు డ్రైన్లు తెచ్చినాం. దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు, ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు 180 కోట్లు తీసుకొచ్చాను నేను ఓన్లీ రోడ్లు. దాని తర్వాత R&B ఒక 86 కోట్లు తీసుకొచ్చాం. అవి అన్ని నేను చెప్పిన అన్ని స్టార్ట్ అయ్యేవే చెప్తున్నా. దాని తర్వాత 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ తెచ్చినాం, ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ అయింది. 257 కోట్స్తో 500 బెడెడ్ హాస్పిటల్ తెచ్చినాం, అది స్టార్ట్ అయింది. 81 కోటితో కోర్టు కాంప్లెక్స్ తెచ్చినాం, అది స్టార్ట్ అయింది. దాని పక్కనే ఒకటి కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ చేసినాం, అది ఒకటి స్టార్ట్ కాలే. IT టవర్ మొన్ననే టెండర్ అయింది, అది కొంచెం ప్రాసెస్లో ఉంది, అది స్టార్ట్ కాలేదు. పాలిటెక్నిక్ హాస్టల్ బిల్డింగ్ ముందు టెండర్ పిలిచినాం, అది స్టార్ట్ అయింది. రెనోవేషన్ రాజమహల్ కూడా మేము కాపాడుతున్న ఉంటుంది, అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. వనపర్తి మున్సిపాలిటీ, పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి అప్పుడు అమృత్ స్కీమ్ కింద 60 కోట్లు ఇక్కడ, 10 కోట్లు అక్కడ, రాబోయే 20 సంవత్సరాల్లో వనపర్తిలో వాటర్ ప్రాబ్లం ఉండదు, అదొకటి స్టార్ట్ చేసి రన్నింగ్లో ఉంది.
50 కోట్లు ఇక్కడ, 15 కోట్లు అక్కడ, 65 కోట్లతో ఓన్లీ 2 మున్సిపాలిటీలో సీసీ రోడ్లు డ్రైన్లు వేసినాం. ఇట్లా మొత్తం ఒక్కొక్క సీఎం గారు చదువుకున్న స్కూల్ అది శిథిలావస్థలు ఉంటే అది కూడా కొంచెం మోడల్ స్కూల్ కావాలని అదొక 50 కోట్లతో అది కూడా టెండర్ పిలిచినాం. ఇట్లా ఉన్నపరిధిలో ఒక 12 ఆర్గనైజేషన్స్ రెంట్ బిల్డింగ్లు ఉండే ఎస్సీ బీసీ హాస్టల్స్ కానీ గురుకులాలు కానీ దాన్ని కూడా ఆల్మోస్ట్ 8 బిల్డింగ్లు శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయినాయి. అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎస్టీ హ్యాబిటేషన్ తాండాలకంతా 27 కోట్లతో జీవోలు తెచ్చి అవి కూడా టెండర్లు అయిపోయినాయి. అవి కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. ఇట్లా మొత్తం ఆ స్కీమ్స్ ఈ రెగ్యులర్గా వచ్చే స్కీమ్స్, రేషన్ కార్డ్స్, ఇందిరా మిల్లు, ఇట్లా కొన్ని స్కీమ్స్ కాకుండా ఓన్లీ బిల్డింగ్స్ అంటే స్ట్రక్చరల్ డెవలప్మెంటే దాదాపు 1800 కోట్ల చేంజ్ మనకు జీవోలు వచ్చినాయి. అన్ని వర్కులు స్టార్ట్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే నేను గర్వంగా ఏం చెప్తున్నా అంటే ఆ జీవో అంటే ఏంది, వర్క్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, వర్క్ ఎట్లా టెండర్ పిలవాలి. బేసికలీ నేను కాంట్రాక్టర్ కాబట్టి నేను ఇమీడియట్ గా దాని మీద ఫాలోఅప్ చేసి అధికారులతో ఫాలోఅప్ చేసుకొని వార్ పుట్టింగ్ లో అన్ని నేను తీసుకొచ్చిన అన్ని వర్కులు స్టార్ట్ అయ్యాయి. సరే, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ ముందర వస్తుంది. అయితే ప్రభుత్వం ఫస్ట్ ఏం చేసిందంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ తీసుకొచ్చే ఆలోచన చేసింది. ఈ మున్సిపాలిటీ పరంగా జెడ్పీటీసీ ఎంపీటీసీకి ఏమన్నా ఎఫెక్ట్ పడబోతుంది ప్రభుత్వానికి? సర్పంచ్ ఎలక్షన్స్ కు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు, మున్సిపల్ ఎలక్షన్స్ కు 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తుంటాయి. లింక్ అక్కడ ఉంటుంది. సో ఆ ఓన్లీ ప్రజాప్రతినిధులు ఉంటే మాత్రమే ఆ బడ్జెట్ రిలీజ్ అవుతుంది. సో సర్పంచ్లకు సంబంధించి 3000 కోట్లు ఉంటుంది. 3000 కోట్లు ఉంది కాబట్టి అది ఎందుకు వేస్ట్ చేయాలి, మనం దుర్వినియోగం అయితే మార్చి తర్వాత వేస్ట్ అయిపోతాయి. సో అందుకని సర్పంచ్ ఎలక్షన్ జరిపిన 3000 కోట్లు గ్రామ పంచాయతీలకు వస్తాయి. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఎలక్షన్ దేనికి పెట్టాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీకి పెట్టాలనే ఆలోచన ఉన్నా కూడా అందులో సెంట్రల్ నుంచి వచ్చే 100 రూపీస్ వస్తే 80 రూపీస్ జీపీలకు పోతాయి, 10 రూపీస్ మండల పరిషత్కి పోతాయి, 10 రూపీస్ జెడ్పీలకు పోతాయి, జిల్లా పరిషత్కి పోతాయి. సో ఆ 20% కలిపితే 600 కోట్లు. అదొక ఆలోచన పక్కన పెడితే మున్సిపాలిటీలకు వచ్చేస్తే మున్సిపాలిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీలకు 5400 కోట్లు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ జరిపితే బిఫోర్ మార్చ్ ముందు జరిపితే 5600 కోట్లు ఎక్కువనా 600 కోట్లు ఎక్కువనా అనే దాని మీద గవర్నమెంట్ అంతా కసరత్తు చేసి సో 5600 కోట్లు మున్సిపాలిటీలకు వస్తే ఆ పాపులేషన్ ప్రకారం సెంట్రల్ ఫండ్ ఏదైతే వస్తుందో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందితే ఆ లోకల్ బాడీలో 600 కోట్లు వచ్చినా రాకపోయినా అది ఏమవుతుంది, ఈ పెద్ద అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంతో మున్సిపాలిటీకి ఫస్ట్ పోయినాం. సో దాని తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి మార్చ్ ఏప్రిల్, అక్కడ మే జూన్లో మిగతా లోకల్ బాడీలు అన్నీ అయిపోతాయి. గుల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం? సో గొల్లపల్లి రిజర్వాయర్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వనపర్తికి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు 40 టీఎంసీలు కేఎల్ఐ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ 25 టీఎంసీలు ఉండే. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 40 టీఎంసీలు చేసింది, 15 టీఎంసీలు ఇంక్రీజ్ చేసిండు. వాళ్ళు చేసిందనే చెప్తున్నాం. చెప్పిన తర్వాత దానికి 4,60,000 ఆయకట్టు ఉంది. కేఎల్ఐకి 4,50,000 ఆయకట్టు ఉంది. కానీ అక్కడ 5 పంపులు ఉంటే 3 పంపులు నడుస్తాయి. ఒకవేళ 4వ పంపు స్టార్ట్ చేస్తే కెనాల్ పట్టదు, రిజర్వాయర్ పట్టదు, మోటార్లు నడవవు. సో దాని తర్వాత మనం ఇచ్చిన కూడా మన లెఫ్ట్ కెనాల్ది 2000 క్యూసెక్స్ వాటర్ పోతుంది. సో దీన్ని ఏం చేయాలని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 2016లో నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా లెటర్ రాసిన తర్వాత 2018లో కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చింది. సో కేఎల్ఐలో 4 లక్షల ఎకరాలు ఉంది కాబట్టి 40 చిన్నవి ఒకటే దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఉన్న చెరువులను ఆన్లైన్ రిజర్వాయర్ చేయాలని 40 ప్రపోజ్ చేసి 4,416 కోట్లకు వాళ్ళే రికమెండ్ చేశారు. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మొన్న మామూలు ప్రెస్ మీట్ కూడా వచ్చింది. దానిలో భాగంగానే 40లో వనపర్తిలో 5 ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మామనాడు జిల్లాలో నార్కర్నూలు పార్లమెంటు టేలెండ్ వరకు 40 ఉంటే వనపర్తిలో 5 ఉన్నాయి. అందులో ఒకటి గొల్లపల్లి, ఒకటి గోపాల్పేట్, తర్వాత ఒకటి బుద్ధారం స్టేజ్ 2, బుద్ధారం స్టేజ్ 1, ఒకటి గణప సముద్రం, ఒకటి గట్ల కనపూర్. ఈ 6 దానిలో ఉన్నాయి ఆన్లైన్ లో. అందులో గణప సముద్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు, పని నడుస్తుంది. బుద్ధారం వాళ్ళు ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు, పని నడుస్తుంది. స్టేజ్ 2 ఇప్పుడు నేను ప్రపోజల్ 2-3 రోజులు జీవో వస్తుంది, టెండర్ పిలుస్తున్నాం. ఇంకా చేయాల్సింది గొల్లపల్లి, గోపాల్పేట, గట్ల కనపూర్ మిగిలి ఉన్నాయి. ఆ గట్ల కనపూర్ సంగతి దేవుడు ఎరుగా, చేయకపోయినా ఏం కాదు. ఎందుకు చెప్తుందంటే వనపర్తి రాజాగారు కట్టిన 7 సముద్రాలన్నీ టేలెండ్ లో ఉన్నాయి. టేలెండ్ అంటే అప్పుడు కొత్తకోట వనపర్తికి ఉండే, అడ్డాకల్ వనపర్తికి ఉండే. సో ఇక్కడ ఈ సైడ్ అన్ని వనపర్తికి ఉండే. అక్కడ గణప సముద్రం కానీ, వేణుగోపాల సముద్రం కానీ, రంగ సముద్రం కానీ, కృష్ణ సముద్రం కానీ, సరళసాగర్ కానీ అవన్నీ టేలెండ్కు ఉన్నాయి. దాని తర్వాత వనపర్తి కాన్స్టిట్యూన్సీకి ఎక్కడ నీళ్లు రావు, అవన్నీ అటు కిందికి వెళ్ళిపోతాయి.
సో మనకి ఇది అప్పర్ హ్యాండ్. కొల్లపల్లి రిజర్వాయర్ కి తేలెండు కొల్లపర్తికి 60 మీటర్ల ఎత్తులు ఉన్నాం మనం. సో అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి అది వాళ్ళే జీవోలు తెచ్చిండ్రు, వాళ్ళే ప్రపోజల్ చేసిండ్రు. అప్పుడున్న నిరంజన్ రెడ్డి, అప్పుడున్న జూపాలి కుషారావు, అప్పుడు ఆయన కూడా అందులోనే ఉండే. వాళ్ళు లెటర్లు రాసిండ్రు, జీవోలు ఎప్పుడు వచ్చినాయి, ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అని 40 రిజర్వాయర్లకు పంపించినాక కేసీఆర్ గారు ఇన్ని డబ్బులు మన దగ్గర లేవు, 20 రిజర్వాయర్లు చేద్దామని 20 6 శాంక్షన్ ఇచ్చిపోయాడు. సో ఆ వాళ్ళు తీసుకొచ్చిన ఆ శాంక్షన్ ఇచ్చింది అది వనపర్తికి వరప్రదాయిని గొల్లపల్లి ఒకటి, గోపాల్పేట ఒకటి, బుద్ధవరం స్టేజ్ 2 ఒకటి, బుద్ధవరం స్టేజ్ 1 ఒకటి. ఆ 4 కడితే అక్కడ ఒక మినిమం 2 TMC 4 కలిపి అక్కడ ఆపగలిగితే వనపర్తి రైతులకు 1,50,000 ఎకరాల రైతులకు ఒకటి జూన్ జూలైలో కృష్ణానది రాదు, తుకాలు పోసుకునే టైంలో అప్పుడు వాడతాం. మళ్ళీ ఏప్రిల్ మేలో కృష్ణానది నీళ్ళు అయిపోతాయి, సెకండ్ క్రాప్, అప్పుడు ఆ నీళ్ళు వాడతామనే ఉద్దేశంతోన వాళ్ళు ప్రపోజ్ చేసిన దాన్ని నేను ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అది శాంక్షన్ స్టేజ్కి వస్తే ఇప్పుడు రిజర్వాయర్ వద్దు, వాటర్ వద్దు అని కొంతమంది ఆ ఊళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మీ పత్రిక ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దాన్ని క్లారిటీ ఇస్తాను. వనపర్తి జిల్లాలు కాదు, కొన్ని జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసే ఆలోచన చేసిండని సమాచారం. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న నెంబర్ 2 నెంబర్ 3 అని చెప్పుకున్న కొంతమంది సన్యాసులు, ఇక్కడ వనపర్తిలో సన్యాసినోడు, నేను పెద్ద పుడంగిని, నేను బుక్కులు చదివినని చెప్పుకుని ఇక్కడున్న సన్యాసి, వీళ్ళందరికీ నేను ఏం చెప్తున్నంటే పునర్విభజనకు పునర్వ్యవస్థీకరణకి జిల్లాల రద్దుకు తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీఎం గారు చెప్పినా, మా పొంగులేటి గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పినా పునర్వ్యవస్థీకరణ చేసి ఒక రిటైర్డ్ జడ్జితో అది చేసేసి మొత్తం సెట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఎక్కడ మేము రద్దు చేస్తామని చెప్పలే. అవన్నీ వాళ్ళకి అసలు ఏదో ఒక ఇష్యూ కావాలి. వాళ్ళ చెల్లెల స్ట్రోకు వేరే స్ట్రోకులు తల్లి పిక్చర్లకు పిచ్చి మాట్లాడుతుంది. వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ వనపర్తి నియోజకవర్గం. సో వనపర్తి నియోజకవర్గానికి, వనపర్తి జిల్లాకి కొల్లాపూర్ 3 మండలాలు తెచ్చి ఇటు తగిలిచ్చారు. ఏదులలో ఒక 5 విలేజ్లు బలవంతంగా తీసుకొని దీనికి తగిలిచ్చారు. దేవరగదిలో ఒక 2 మండలాలు తెచ్చి దీనికి తగిలిచ్చినారు. ఆ పక్కల మక్తలు అక్కడ దగ్గర విడిచిపెట్టి 2 మండలాలు తెచ్చి ఇక్కడ తగిలిచ్చినారు. ఇదొక ఎగ్జాంపుల్. వనపర్తికి వస్తే నేను అడ్డాకల మండలం 4 ఊళ్ళు ఉన్నాయి. నేను రోజు అధికారులతో, మామనార్ అధికారులతో, మామనార్ కలెక్టర్తో మాట్లాడాలి. ముసపేటలో ఒక ఊరు ఉంది, ఆ మహమ్మద్ హుసేన్పల్లి అని, అక్కడ మేము మామనార్ మాట్లాడాలి. అట్లనే ఇక నాదన్న 1 2 ఇద్దరితోనే మాట్లాడాలి. ఎగ్జాంపుల్ కొడంగల్ మా సీఎం గారు నారాయణపేట జిల్లా కలెక్టర్కి మాట్లాడాలి, మామనార్ జిల్లా కలెక్టర్కి మాట్లాడాలి, వికారాబాద్ జిల్లాకి మాట్లాడాలి. 3 ముక్కలు చేసి పెడతాను. సో దీన్ని ఈ సిస్టమ్ చేయాలనేది నెంబర్ 1. నెంబర్ 2 వనపర్తి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. వనపర్తి రూరల్ మండలంలో 45,000 పాపులేషన్ ఉంటుంది. ఓకే, గన్పూర్లో 40,000 పాపులేషన్, పెద్దమందలో 35,000 పాపులేషన్. ఆడ ఎంఆర్ఓ ఉంటాడు, ఆడ ఎంపీడీ ఉంటాడు, ఆడ ఎస్ఐ ఉంటాడు, ఆడ రెవెన్యూ అధికారులు ఉంటాడు, మండల అగ్రికల్చర్ అధికారులు ఉంటారు, సింగిల్ విండో ఉంటుంది, అంతే అధికారులు ఉంటారు, సేమ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆయన కూడా 2 చేతులు ఉంటాయి ఎంఆర్ఓ కూడా. మళ్ళీ పక్కకు పోతే రేవల్లిలో 10,000 జనాభా ఉంటుంది, శ్రీరంగపూర్ పోతే 9,000 జనాభా ఉంటుంది. ఆడ కూడా నేను చెప్పిన అధికారులు అందరూ ఉంటారు. అవునా కదా? సో వాళ్ళకి ఎంత బర్డెన్ పడుతుంది, వీళ్ళకి ఎంత బర్డెన్ పడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వనపర్తిలో దాదాపు 1,00,000 పాపులేషన్ ఉంటుంది. ఓకే, ఈడ కూడా సేమ్ ఒకటే ఎంఆర్ఓ ఉంటాడు, ఒకటే లైన్ మ్యాన్ ఉంటాడు, ఒకటే ఎంపీడీఓ ఉంటాడు, ఒకటే హౌసింగ్ ఏ ఉంటాడు. సో దీని పునర్వ్యవస్థీకరణ అంటే దీన్ని పాపులేషన్ డివైడెడ్ బై 30,000 మందికి ఒక మండలం, 30,000 మందికి ఒక అధికారులు, లేదా 20 జీపీలకు ఒక మండలం. సో ఒక జిల్లాకి ఇంత పాపులేషన్ ఉంటే ఒక జిల్లా. సో ఇది పునర్వ్యవస్థీకరణ అంటే ఇది రద్దు కాదు. ఆ సన్యాసులకు వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని చెప్పినా, వాళ్ళు ఎంత రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళకి ఎవరు ఓట్లేరు, అన్ని అబద్ధాలు అవి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే నేనే రోడ్డు మీద కూర్చుంటాను, మా సీఎం గారితో నేనే కొట్లాడితే వనపర్తి జిల్లా చెక్కు చెదరదు. నేను గ్యారెంటీ ఇస్తున్నా దానికి. వాళ్ళకు ఆ తెలివి తక్కువ దద్దమ్మలకు వాళ్ళకు నిన్న మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా పిచ్చి మాట్లాడుతున్నారు. ఈ వనపర్తిలో ఉన్నోడు 4 వస్తుంటాడు మా సీఎం అని, వాళ్ళకి అట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి పిచ్చి కుక్కల్లాగా తయారై ఉన్నారు. సిట్ విచారణలో ప్రభాకర్ రావు గారని ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ ఇచ్చిన సమాచారం ప్రకారం మీతో ఎవరెవరు చేయించారంటే కేటీఆర్ చేయించాడు, అరేంజ్ చేయించాడు. సో వాళ్ళకి నోటీసులు ఇస్తే జూబ్లీస్ పిఎస్ పిలిచి కుర్చేసి పిలిచి విచారణ చేస్తే గిల కొట్టుకుంటున్నారు. 5 రోజులు 4 రోజుల బిడ్డ పెళ్లి ఉంటే డోర్లు వలగొట్టి రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి జైలు వేసినప్పుడు ఎక్కడో నీకు గాడుతుంది సన్యాసం. సో ఇవన్నీ వాళ్ళకి పిచ్చి మాట్లాడుతున్నారు. సో ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నాటకాలు ఆడినా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు.